మనలో కలిగేటువంటి మార్పులు ఎలా ఉండాలి అంటే మనమందరం అంటే నాతో సహా చెప్పుకుంటున్నాను, ఇక్కడ ఎవరిని మనం అనుకోవడం లేదు, ఇది విచారణ మాత్రమే. ఒక విషయం మనం ప్రపంచంలోకి వచ్చిన తరువాత ఎవరి వృత్తుల్లో వాళ్ళు, అంటే మొదట్లో వ్యవసాయదారుడికి వ్యవసాయం కొత్త, ఉద్యోగం చేసేవాడికి తన బాధ్యత కొరత, ఇంట్లో అడుగు పెట్టబోయేటువంటి కొత్త కోడలకి అక్కడున్నటువంటి పరిసరాలు కొత్త, ఆ చుట్టూ ఉండేటువంటి వ్యవహారం కొత్త. అసలు లోకంలోకి మనం తల్లి గర్భంలో నుంచి బయటికి వచ్చిన తర్వాత మన తల్లే మనకు కొత్త. తల్లి కూడా కాస్త పరిచయం కావాలి, కొంత తనువు ద్వారా, కొంత క్షీరం ద్వారా, కొంత చూపు ద్వారా, కొంత వినికిడి ద్వారా ఆవిడతో బిడ్డకు అనుబంధం ఏర్పడుతుంది. ఎందుకంటే మొదట్లో నుంచి వచ్చిన తర్వాత ప్రతి వాడికి ప్రపంచం కొత్తే. అయితే మనం ఏం చేస్తున్నాం, అలవాటు చేసుకుంటున్నాం. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు ఒక ఊరి నుంచి ఒక ఊరు వెళ్ళిన వాళ్ళు ఉన్నారనుకోండి, ఉద్యోగరీత్యా వెళ్ళిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఆ ప్రదేశం కొత్తగా ఉంటుంది, వాడు చేసే ఉద్యోగం కొత్తగా ఉంటుంది. అయితే కొంత దానికి అలవాటు పడి పరిచయాలు పెంచుకున్న తరువాత అక్కడ ఒక సమాజాన్ని తాను ఏర్పరచుకుంటాడు. మనం కొత్తగా వెళ్ళామనుకోండి వాళ్ళ ఇంటికి, ఇదిగోండి ఇతను నా ఆఫీసులో పనిచేసే ఆయన, ఇదిగో మా ఇంటి ఎదురుగా ఉండే ఆయన, ఇదిగో ఇది నా బజార్లో కలిసిన ఆయన అని అక్కడ ఒక ప్రపంచాన్ని మనకు పరిచయం చేస్తాడు ఇక్కడి నుంచి వెళ్ళిన వ్యక్తి. అలాగే అసలు మనం తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకు ప్రపంచమే కొత్త. చెప్పాలంటే తల్లి పొత్తిళ్ళు కొత్త, మన మలమూత్రాల వాసన మనకే తెలియనంత వింత. ఇప్పుడేదో కాస్త మనకి మూత్రం విసర్జిస్తేనో మలం విసర్జిస్తేనో ఈ వాసన తెలుస్తోంది, ఇక్కడేదో చెడు వాసన వస్తోంది, ఇక్కడ కూర్చోలేకపోతున్నానని తెలుస్తోంది. కానీ మన ప్రయాణం ఎక్కడ మొదలైంది, ఆ మలమూత్రాల కొంపలోనే మొదలైంది. లోపల తల్లి గర్భంలో ఆ మలమూత్రాల కొంపలోనే మన ప్రయాణం మొదలైంది. బయటికి వచ్చిన తర్వాత మరి నీకేమైనా విచారణ ద్వారా ఏమైనా తెలిసిందా అంటే అప్పుడు నీకింత జ్ఞానం లేదు కనుక నీ మూత్ర విసర్జన నీకు తెలియలేదు, నీ మల విసర్జన నీకు తెలియలేదు, ఒంటికి పులుముకున్నటువంటి మలం యొక్క వాసనే నీకు తెలియలేదు. దానిలోనే పొరలాడాం. ఎవరో తల్లి మనకు తెలియదు, తండ్రి అంతకంటే తెలియదు. ఎవరో చుట్టుపక్కల వాళ్ళు వస్తారు, స్నానం చేయిస్తారు, శుభ్రం చేయిస్తారు, వస్త్రం కడతారు, పడుకోబెడతారు, ఎవరో ఉయ్యలు ఊపుతారు, ఎవరో పాట పాడతారు, హాయిగా నిద్రపోతాం. మన మనస్సుని మన శరీరాన్ని కూడా మరచి చాలా ఆనందంగా నిద్రపోతాం ఉయ్యాల్లో ఉన్నప్పుడు. తర్వాత మళ్ళీ ప్రపంచంలో ఆకలి అనేది ఒకటి బయలుదేరిందేమో, మళ్ళీ పొట్టలో కాస్త బాధ కలగగానే దీనికి ఎక్కడ మనకి ఉపాయం దొరుకుతోందా అని ఆ వైపుకి ఈ వైపుకి మనం తలాడిస్తూ ఏడుస్తూ ఉంటాం. అప్పుడు ప్రక్కవాళ్ళు చెప్తారు, అమ్మా పిల్లాడు పాల కోసం ఏడుస్తున్నాడమ్మా, కాస్త పాలు పట్టమ్మా అని చెప్తారు ఆ తల్లికి. అప్పుడు ఆ తల్లి వాడికి స్తన్యం ఇస్తుంది. ఆ స్తన్యం ఇచ్చేటప్పుడు వాడికి పెదవులు అంటడం కొత్త. ఆ స్తన్యమును తీసుకునేటప్పుడు అక్కడ చేయవలసిన ప్రక్రియ క్రొత్త. కానీ వాడికి ఆకలి అనేటువంటిది అన్నీ నేర్పుతుంది. లోపల ఆకలి తీరదు కదా, అందుకని వాడు ఆ పెదాలని స్తన్యం దగ్గర ముట్టుకోవడం, తరువాత ఆ లోపలికి పాలు తీసుకునే ప్రక్రియని ఆలోచించడం ఇలా మొదలవుతుంది. అంటే ప్రపంచంలో ప్రతిదీ మనకి క్రొత్తే, అలాగే జ్ఞానం కూడా క్రొత్తే. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ప్రపంచంలో అన్నీ చేయగలుగుతున్నాం, ఎన్నో అలవాట్లు లేని పని అలవాట్లు చేసుకున్నాం. ఏమండి, ఇప్పుడు నిద్ర కాయడం చాలా క్రొత్త, కానీ భజన చేసేటువంటి వాళ్ళు తెల్లవారులు అలా కూర్చొని పాడగలరు, అది వారికి అభ్యాసం. మొదట్లో రాలేదు, మీరు గమనించారో లేదో, మొదట్లో గురువు దగ్గరికి రాగానే నిద్ర వచ్చేస్తుంది. కారణం ఏమిటంటే ఇప్పుడు ఈ ప్రదేశం మనకు కొత్త, ఇక్కడ వారు చెప్పేటువంటి పదాలు కొత్త. మనకు ప్రపంచంలో వినికిడి శబ్దంలో వినబడేటువంటి శబ్దాలు గురువు ముఖస్థుగా వచ్చేటువంటి శబ్దాలు వేరుగా ఉంటాయి. గురువు ముఖస్థుగా ఎలా వస్తుంది, ప్రపంచమేమో బయటికి ప్రయాణం చేయమంటుంది, కానీ గురువు ఏం చెప్తాడు, నీలోకి నీ ప్రయాణం చేయి. ఎందుకంటే ప్రపంచ ప్రయాణం మనకు కొత్త కాదు. 83,99,999 జన్మల నుండి చేసింది బయట ప్రయాణమే. ఇప్పుడు మనం చేయాల్సింది అంతర్ముఖ ప్రయాణం, మనలోకి మన ప్రయాణం.
ఈ ప్రయాణాన్ని గురించి తెలిపేదే గురువు. ఎందుకంటే లోకంలో ప్రతిదాన్ని నేర్పేవారు ఎలా ఉన్నారో, మనకు అసలు ప్రపంచాన్ని పరిచయం చేసిందే తల్లి కనుక తల్లి మొదటి గురువు అన్నారు. బ్రహ్మంగారు కూడా అదే చెప్తారు కాళికాంబ సప్తశతిలో. అందరికీ తల్లి మొదటి దైవం. ఎందుకు ఆవిడ దైవం అయ్యింది అంటే, అసలు ఏమాత్రము ఆకారం లేనటువంటి తండ్రి గర్భంలో నుంచి బయలుదేరిన నీకు తన కడుపులో స్థానం ఇచ్చింది కనుక. లోకంలో డబ్బడకుండా ప్రదేశం ఇచ్చేవారు ఎవరంటే తల్లి మాత్రమే. మిగతా వాళ్ళని మనం అడుగుతాం, ఏమండి ఖాళీ స్థలం ఉంది, ఇక్కడ నేను పశువులు కట్టేసుకోవచ్చా అని అడిగామనుకోండి, నాకు నెలకెంత ఇస్తామంటారు. అలాగే ఎక్కడో చోట ఖాళీ స్థలం ఉంది, ఏమండి నేను అక్కడ కాస్త ఉండొచ్చా, ఏదైనా ఏర్పాటు చేసుకోని అంటే, అవసరమైతే కొనుక్కోండి, నాకు అవసరం లేదు, సెంట్ ఇంత అమ్మేస్తానంటాడు. అంటే ప్రపంచంలో ప్రతిదానికి ఒక వ్యాపారం జరుగుతోంది ప్రపంచంలో. అంటే నువ్వు ఒకటి ఇవ్వండి, మీరు ఒకటి ఇస్తే నేను నా దాన్ని నాది అనుకున్నది మీకు ఇస్తాను. కానీ తల్లి మనకి ఆశించకుండా స్థానం ఇచ్చింది. తాను ఏమీ కోరకుండా ఆవిడ దేహాన్ని మనకి 10 నెలలు ఇందులో ఉంటావా నాయన, చక్కగా నువ్వు ఉండు. ఎక్కడైనా ఇల్లు అద్దెకిచ్చిన వాళ్ళు భోజనం పెడతారా చెప్పండి? ఇల్లు అయితే అద్దెకిచ్చారనుకోండి, భోజనం మీరు తెచ్చుకోవాల్సిందే. ఏదో మొహమాటానికి 2-3 రోజులు మా ఇంటికి రండి అని అంటే అనొచ్చుగాక, కానీ మొత్తం నువ్వే తీసుకోవాలి. పప్పు దగ్గర నుంచి ఉప్పు దగ్గర నుంచి అన్నీ మనం కొనుక్కోవాలి. కానీ తల్లి ఏం చేస్తుంది, తన అన్నాన్ని తాను రక్తంగా మార్చి ఆ రక్తం నువ్వు లోపల ఇమిడి మలమూత్రాల ఇలా పొర్లుతూ లోపల శరీరాన్ని ఏర్పరచుకునేటువంటి నీ దేహానికి సరిపడినటువంటి ఈ రక్తం అనండి, మాంసం అనండి, మజ్జ అనండి, అస్థి అనండి, వీటన్నింటితో కూడినటువంటి ఇంత ఎదురుగా కనబడుతున్న ఈ రూపాన్ని తాను భరించింది, తన శరీరాన్ని పంచింది, నీలో ఒక స్థానం ఇచ్చింది, తనని తాను అర్పణ చేసుకుంది. అంటే తల్లి దగ్గర నుంచి మనమేం నేర్చుకోవాలి? తల్లి గురువే. గురువు అనేటువంటి పదం ఒక్క వ్యక్తికి మాత్రమే కాదండి, మనం నేర్చుకునేటువంటి ప్రతిదానికి గురువు అని పేరు. ఎందుకంటే అక్కడ మాట్లాడుతున్నారు అరుగు మీద మహానుభావులు ఇద్దరు మాట్లాడుతున్నారు. దయచేసి అక్కడ దూరంగా కాస్త వేడిని మాట్లాడుకోండి, లేకపోతే ఇక్కడికి వచ్చి కూర్చోండి. ఒక్కసారి ఆలోచించండి, మనం దేహం అనేటువంటిది మనం కోరుకుంటే వచ్చిందా? నేను ఫలానా వాళ్ళకు పుట్టాలనుకుంటే నేను పుట్టానా? ఒకసారి ఆలోచించండి. మనకే గనక మనం కోరుకున్నట్టుగా తల్లిదండ్రులు ఉండాలి అంటే మంచి ధనవంతులకే పిల్లలు ఉండేవాళ్ళు లోకంలో. ఎందుకంటే డబ్బు లేని వాళ్ళకి ఎవరు పుట్టాలనుకుంటారు చెప్పండి? లోకంలో అనుకుంటూ ఉంటారే, ఏ పాపం చేశానో, ఈ దరిద్రుడు కడుపున పుట్టాను, సెంటు భూమి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి అన్నం లేదు, నాకేమిచ్చాడు అని కొంతమంది పిల్లలు మాట్లాడుతూ ఉంటారు తల్లిదండ్రులతో. అబ్బాయి, నీ కర్మే నువ్వు అక్కడ ఉండేలా చేసింది. ఇప్పుడు నీ శక్తితో నువ్వు ఈ దరిద్రాన్ని దాటచ్చు. భగవంతుడు నీకో దేహం ఇచ్చాడు, తల్లిదండ్రులు ఒక స్థానం ఇచ్చారు. దీని ద్వారా నువ్వు ఒక పని నేర్చుకో. ఏది ప్రపంచంలో మనుగడ సాగిస్తోందో, ఆ ప్రపంచంలో ఏది నీ జీవనానికి కారణమో దాన్ని చక్కగా అలవర్చుకో. దీంతో నువ్వు ధనాన్ని సంపాదించు. మీ నాన్న దరిద్రుడు అంటున్నావు కదా, ఏది ఒకసారి నువ్వు చేసి చూపించు, ఆ దరిద్రాన్ని దాటి చూపించు అని మనల్ని మనం ప్రశ్నించుకొని మన శక్తిని వినియోగించి మనం దాన్ని దాటడానికి ప్రయత్నం చేస్తున్నాం. అలాగే ప్రపంచంలో గురువు కాని వస్తువు లేదు. గుర్తుండాలిగా, గుర్తించాలిగా. మనం ఎంత పెద్ద గురువైనా నేను ఫలానా వారి దగ్గర నేర్చుకున్నాను అన్నంత మాత్రాన వారికి ఉన్న జ్ఞానం అంతా మనకు వచ్చేది. లోకంలో చూడండి, పిల్లలంతా స్కూల్కి వెడతారు, బడికి వెడతారు, వాళ్ళలో ఏ ఒక్కడికో ఉన్నతమైన ఉద్యోగం వస్తుంది. మరి చదివిన 100 మంది ఏమయ్యారు అంటే వాళ్ళు చదివారే కానీ ఆ జ్ఞానాన్ని నిలబెట్టుకోలేకపోయారు. అలాగే గురువు ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా గుర్తించేది శిష్యుడే. గురువు ఉన్నతుడే, గురువు అంటేనే ఉన్నతమైనది అని అర్థం. మరి శిష్యుడిగా మనం ఏం చేస్తున్నాం? లోకంలో ఆ జ్ఞాన సంపదని మనం ఎంతవరకు అనుభవించగలుగుతున్నాం? కాబట్టి అక్కడ మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. అందుకనే దత్తాత్రేయులు వారు చెప్పారు, నాకు 24 మంది గురువులు ఉన్నారయ్యా అన్నాడు అవధూత యదు సంవాదంలో. భూమి ఆయనకు గురువు, క్షమాగుణం అంటే ఏంటో నేర్పింది. ఆకాశం ఆయనకి గురువు,
అంతటా వ్యాపించడం అంటే ఏంటో నేర్పింది. వాయువు ఆయనకి గురువు. ఇదిగో ఈ ప్రపంచం మీద ప్రయాణం చేస్తూ మంచి సుగంధ పుష్పాల మీద ఏ వాసన వెడుతుందో దుర్గంధ భూయిష్టమైనటువంటి మలమూత్రాల మీద కూడా అదే వాయువు వెడుతుంది. కానీ అయ్యో ఇది దుర్గంధంగా ఉందే, దీని మీదుగా నేను వెళ్ళకూడదని వాయువు ఆలోచించదు. గులాబీ పూల పరిమళాన్ని మీదకు ఎంత వేగంగా వెడుతుందో మలమూత్రాల మురికి మీద కూడా అంతే వేగంగా వెడుతోంది వాయువు. అంటే సమదృష్టి ఉన్నది వాయువుకి. వాయువుని చూసి మనం నేర్చుకోవాలి. సమదృష్టి అంటే ఏమిటి? నాకు నచ్చినది నచ్చనిది రెండూ ప్రపంచంలో ఉన్నాయి. నాకు ఏది నచ్చుతుందో దాన్ని నేను తీసుకుంటాను. ఇప్పుడు చూడండి, మనం ఎక్కడైనా ఒక వస్తువుని ఇచ్చేటప్పుడు, మనం ఒకటి కొనుక్కునేటప్పుడు పనికిరానిది, చెడిపోయింది, దుర్వాసన వచ్చేది, నిల్వ ఉండనిది, పురుగులు పట్టినది ఎవడైనా తీసుకుంటాడా? మీరు ఒక అరకిలో ఉప్మా రవ్వ కోసమే పెడతారు కొట్లోకి. దానిలో కాస్త పురుగులు కనిపించాయనుకోండి, పర్వాలేదులే ఏదైనా కడుపులోకి పోయేదేగా ఇవ్వండి అంటారా? శుభ్రమైనది ఎలా తీసుకుంటారో అలాగే వాయువు కూడా అన్నింటి మీద వెడుతోంది. సమదృష్టి వాయువుకుంది, అంతేకాని దుర్గంధాన్ని అసహించుకోదు వాయువు. అంటే నిజంగా గురువు అనేటువంటి లక్షణాలు ఎలా ఉంటాయి? గురువు అనేటువంటి వారి దగ్గర ఉండే లక్షణాన్ని శిష్యుడైనటువంటి నేను ఆ గుణాన్ని నేను తీసుకుంటున్నానా, లేక ఆ గురువుకి సేవ చేస్తూ నేను వెనకాతల వేరు భావన కలిగి ఉన్నానా? మనకి ఈశ్వరమ్మ వారు బ్రహ్మంగారి నాటకంలో ఈశ్వరమ్మ గారు చెప్తారు, ఏ విధంగా గురువు బోధకి వాడు అర్హుడవుతాడు. గురువుని చేరానంత మాత్రం చేతనే వాడు ధన్యుడైపోతాడా? లోపల చాలా వ్యవహారాలు ఉన్నాయి. టక్కునను సంసార జలదిలు ముక్కు ముంచక మునిగియందులు చిక్కి పొరలుచు ఇంద్రియంబుల టక్కరనగ చలేక పెద్దలు పెక్కు సంసారంబులిడ చీరి అని చెప్తుంది. ఎవరు? ఈశ్వరమ్మ చెప్పింది బ్రహ్మంగారితో. అయ్యా, ఎక్కడ సుడిగుండముందో, ఎక్కడ మునిగిపోతామో, ఎంత లోతున్నదో సంసారానికి అంతు లేదు అని చెప్పింది ఈశ్వరమ్మ గారు. ఇప్పుడు చూడండి, మన బలిజేపల్లి వెళ్ళాం. బలిజేపల్లి పెడితే ఆ గణపవరమో ఏదో ఉంది ఎదురు ఊరు. ఆ ఊరికి బలిజేపల్లికి మధ్యలో ఒక వాగు వస్తుంది. ఆ వాగు ఎంత లోతుంటుందో ఆ ఊరి వాళ్ళకే ఎరుక. ఇప్పుడు కొత్తవాడు నాబోటివాడు వెళ్ళాడు అనుకోండి, ఆ నీళ్లు చూసి ఆగిపోతాడు. ఇది ఎంత లోతుందో, వెడితే నేను కొట్టుకుపోతానేమో అని ఈ దరిని ఆగిపోతే, ఆ ఊరితో ఆ వాగుతో పరిచయం ఉన్నాయని ఒక ఆయన ఆ గణపవరం నుంచి వస్తున్నాడు. ఇదేంటండి ఆగిపోయారన్నాడు. ఏమిటండి అలా పోతుంది, నీళ్ళు అలా పోతుంటే ఎలా పోతామండి అవతలకంటే, ఏమండి ఇది పెద్ద లోతు లేదండి, మేము ఎప్పుడూ వస్తూనే ఉంటాం, మీకు అంత భయం అయితే నా చేయి పట్టుకోండి అని ఆ చేయి పట్టుకొని ఆ లోతు నీళ్ళలో అవతలకి తీసుకెడతాడు. కారణం ఏమిటి? ఈ వాగు ఎంత లోతులో ఉంటుందో ఆ ఊరి వాళ్ళకు తెలుసు కదా. అలాగే సంసారం ఎంత లోతులో ఉంటుంది ఆవిడకి ఎరుక. లోకంలో అన్ని లోతులు కొలవచ్చు. సంసారము ఇదిగో మనం ఇసుక దగ్గర కాలు పెట్టినట్టుగా ఎంత లోతులోనే ఉంటుంది అనుకోవడానికి వీల్లేదు. అయిపోయింది బాబు, 90 ఏళ్ళు వచ్చేసాయి, నా జీవితం బ్రహ్మాండంగా జరిగిపోతుంది అనుకోవడానికి వీల్లేదు. ఉన్న ఈ కొద్ది కాలంలో ఈశ్వరుడు ఏ సంకల్పం చేశాడో, కర్మ ఏ రూపంలో రాబోతుందో, తెచ్చిపెట్టుకున్నటువంటి కర్మ అనుభవించక తప్పదు కదా. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభమని వేదాంతం చెప్తుంది. తెచ్చుకున్నటువంటి కర్మ, చేసినటువంటి కర్మ ఇది ఎవడు పంచుకోడు లోకంలో. నీ భార్యాబిడ్డలు, నీ బంధుమిత్రులు, నీ బంధుగణాలు, నీ మిత్రగణాలు ఆస్తులు పంచుకుంటారు. ఆఖరికి నువ్వు వేసుకున్నటువంటి వస్తువులు పంచుకుంటారు, నువ్వు కట్టుకున్నటువంటి వస్త్రాలు పంచుకుంటారు. కానీ నీదేదైనా కర్మచయం మిగిలి ఉంటే అస్థి సంచయనమైన పుత్రుడు చేయిస్తాడేమో, కానీ కర్మ సంచయం మాత్రం ఎవడూ పంచుకోడు. కాబట్టి ఏమిటి ఈ దేహస్థితి? ఎవరు చెప్తారు మనకు దీన్ని అంటే, గురువు ద్వారా మనం చక్కగా దీని సారాన్ని గుర్తించే ప్రయత్నం చేయాలి. అందుకని వాయువు నాకు గురువు అన్నాడు ఎవరు? దత్తాత్రేయుల వారు. అగ్ని నాకు గురువు అన్నాడు మహానుభావుడు. ఎందుకని? అగ్నిలో ఏదైనా వస్తువు వేశారనుకోండి, ఆ వస్తువు తగలబడేటువంటి ఉష్ణాన్ని బట్టి ఆ వస్తువు రూపురేఖలని ఆ అగ్ని భస్మం చేసేస్తుంది. అంటే మీరు బాగా ఒక కట్టె ఉంటుందనుకోండి, ఆ కట్టెకు అగ్నిలో వేయక ముందర దానికి ఒక పేరు ఉంటుంది. ఒరే ఇగో ఈ కట్టె జమ్మి కట్టెరా, లేకపోతే ఇది వేప కట్టెరా, ఇది లేకపోతే ఒక ఏది బయట ఉండే ప్రపంచంలో పత్తి కట్టెరా అని అనొచ్చు.
ఒక్కసారి ఈ అగ్నిలో సంస్కారం జరిగిందనుకోండి, కట్టెకు దానికి నామం ఉండదు. ఏమయ్యా ఇంతకు ముందర పత్తి కట్టె వేసి వచ్చావు కదా అగ్నిలో, అది తీసుకురా అని గురువు పంపించాడనుకో, వాడు అంటాడు అక్కడ పత్తి కట్టేదో మిరప కట్టేదో జమ్మి కట్టేదో నాకు తెలియదు గురువు గారు, మొత్తం అగ్నికి ఆహుతైపోయింది, మిగిలింది బూడిదే అని చెప్తాడు. అక్కడ అగ్నిలో పడక ముందర నామం ఉన్నది. ఏది? ఇది వేపకర్రండి చెప్పారు. దానికి ఒక రూపం ఉన్నది. ఇది వంకరగా ఉందండి, లేకపోతే చక్కగా ఉందండి, రూపం ఉంది. దానికి ఒక క్రియ ఉంది. ఏమిటా క్రియ అంటే, ఇదిగో ఇంతకాలం మనకు నీడనిచ్చింది, ఇదిగో ఇంతకాలం మనకి ఇటువంటి ఆశ్రయం ఇచ్చింది. దానికి ఒక గుణం ఉంది. ఏమిటా గుణం? ఇలా నోట్లో పెట్టుకోగానే చేదుగా ఉండే గుణం ఉంటుంది వేపకు. ఎండిపోయిన తర్వాత ఆ గుణం కాస్త తీరిపోతుంది. అంటే ఈ గుణాలన్నీ అగ్నిలో పడక ముందర ఒక కట్టెకున్నాయి. అందుకే గురువు బోధించేటువంటి జ్ఞానాగ్నిలో పడక ముందర నీకో పేరు ఉండొచ్చు, నీకో కులం ఉండొచ్చు, నీకో గుణం ఉండొచ్చు. అలాగని ఉండేటువంటి గుణాలే ఉంటాయని కాదండి, ఉండకూడని గుణాలు కూడా ఉంటాయి గురువుని ఆశ్రయించక ముందర. ఎందుకని ఉంటాయి అంటే, అన్ని గుణాలలో మిశ్రమంతో వచ్చిందే మానవ దేహం గనక. మనం అన్ని మంచి కర్మలో చేస్తే దేవుడు అయిపోతాం. పోనీ రాక్షస కర్మలు చేసామనుకోండి, క్రిమికీటకాదుల్లోకి వెళ్ళిపోతాం. మరి మానవుడిగా ఎందుకు వచ్చాం? మిశ్రమ కర్మలు చేశాం మనం. మిశ్రమ కర్మ అంటే కొన్ని మంచి గుణాలు ఉన్నాయి, కొన్ని మంచి పనులు చేశాం, అలాగే చేయకూడని పనులు కూడా కొన్ని చేశాం. ఈ రెంటి మిశ్రమ ఫలితంగా భగవంతుడు నీకు అవకాశంగా ఈ మానవ జన్మ ఇచ్చాడు. అబ్బాయి, ఇతరమైనటువంటి వాటికి ఏదీ లేనటువంటి బుద్ధి అనేటువంటి దాన్ని నీకు ఇస్తున్నాను. ఈ బుద్ధిని ప్రచోదనం చేసి యుక్తాయుక్త విచక్షణ కలిగి ప్రపంచమనేటువంటి దీనిలో సంచరిస్తూ ఏది మంచి ఏది చెడు అనేటువంటిది పెద్దల ద్వారా తెలుసుకొని మంచి వైపు ప్రయాణం చేసి చెడు గుణాన్ని త్రుంచేసుకొని ఉన్నతమైనటువంటి స్థైర్యం కలిగి లక్ష్యం కలిగి ఆ వైపుకు ప్రయాణం చేసి నువ్వు భగవంతుణ్ణి చేరేదవుగాక అని ఆ మార్గం తెలిసిన మహనీయులు మనకు ఉపదేశం చేస్తారు. కాబట్టి అగ్ని నాకు గురువు అన్నాడు దత్తాత్రేయుల వారు. అలాగే భూమి నాకు గురువు అన్నాడు. ఆకాశం, వాయువు, అగ్ని, భూమి, జలం, ఈ 5 నాకు గురువులు. ముందు అసలు పంచభూతాలు పెద్ద గురువులండి. మనం ఎవరో వ్యక్తిని గురువుగా ఆశ్రయించే ముందర ఒకసారి పంచభూతాలు, దైవం మనకు అందించినటువంటి పంచభూతాలను పరిశీలించండి. వాటి నుంచి బోలెడు తెలుసుకోవచ్చు. అగ్నిలో నుంచి అగ్ని తర్వాత వచ్చినటువంటి పంచభూతాలలో ఇంకొకటి జలం, నీరు. నీరు ద్వారా నువ్వేం తెలుసుకోవాలి? మానవమానాలు నీటికి ఉండవు. ఇప్పుడు చూడండి, ఆ నీరు ఒక ఆయన ఇలాగ మంత్రం చేసి ఇలా అభిషేచనం చేస్తాడు అన్నం తినబోయే ముందర. అయ్యో నేను పవిత్రమైపోయానే, ఎప్పుడు ఈయన చేతిలో ఇలాగే ఉండాలి అని ఆ జలం అనుకోదు. అదే వ్యక్తి మలానికి వెళ్ళాడు, మల విసర్జనకు వెళ్ళాడు. ఇప్పుడు దాన్ని ఎవరు శుభ్రం చేయాలి? నీరే శుభ్రం చేయాలి. వెంటనే నీరు వాడి చేతిలోకి వెళ్ళిపోతుంది, ఆ మలాన్ని శుభ్రం చేసుకుంటాడు మనిషి. ఇప్పుడు ఆ నీరు ఆలోచించాలి కదా, ఇంతకు ముందేమో నన్ను బ్రహ్మలాగా చూశాడు, అన్నం దగ్గర కూర్చొని ఇలా తిప్పాడు, చక్కగా మంత్రం చదివి నాకు ఒక ఉన్నత స్థానాన్ని కలిగించాడు, ఇప్పుడేమో ఉండకూడని చోటు దగ్గర నన్ను ప్రవేశపెడుతున్నాడు, వీడి మలాన్ని నేను ఎందుకు తొలగించాలి అనే మానవమానాలు జలానికి లేవు, నీరుకు లేవు. అలాగే ఎవరో పొగిడారు, ఎవరో తిట్టారు, మనలో ఒక విషయం స్థిరంగా ఉన్నప్పుడు మనం ప్రపంచానికి ఎందుకు భయపడాలి? భయం ఎప్పుడు వస్తుందండి? చేయకూడని పని చేసినప్పుడో, అనకూడని మాట అన్నప్పుడో, ఇతరులకు మనం ఏదైనా సరే చెడు చేస్తున్నామనేటువంటి విషయం వారికి గుర్తించారు అనే విషయం మనం తెలుసుకున్నప్పుడో ఒక బాధ వస్తుంది, సహజంగా భయం వస్తుంది. కానీ నిర్భయంగా ఉండేవాడికి భయం ఎక్కడది చెప్పండి? జ్ఞానంగా ఉండేవాడికి ఏది? గురువు చెప్పిన మార్గంలో, భగవద్గురి మార్గంలో ప్రవేశం చేసిన వాడికి భయం ఎందుకు ఉంటుంది? అందుకే భగవద్గీతలో అభయం సత్వ సంశుద్ధి, భగవద్గీతలో స్వామి కొన్ని లక్షణాలు చెప్పాడు. మొట్టమొదటిది ఏమిటంటే అభయం. అభయం అంటే భయం లేకుండా ఉండాలి. శిష్యుడైన వాడు భయం లేకుండా ఉండాలి. భయం ఎప్పుడు వస్తుంది? చేయకూడని పని చేస్తేనో వస్తుంది భయం. చేయకూడని పనులేవి? ఇంద్రియజనితమై విషయాసక్తమై బంధనము కలిగించేటువంటి క్రియకే మనం భయపడతాం.
లోకంలో చూడండి, నా వస్తువు నేను తీసుకెళ్ళడానికి నాకు భయం ఎందుకు? 100 మందిలో ఉన్నా కానీ ఇదిగో బంగారపు వస్తువు ఇక్కడ పెట్టానండి, అది నాది, ఇంతమంది చుట్టూ ఉన్నా నేను చక్కగా తీసుకెళ్ళిపోతాను. ఇప్పుడు నాది కానిది ముక్కు పుడకుందండి. అక్కడ నాది 4 సెవర్ల గొలుసు ఇక్కడ పెట్టాను, నలుగురిలో నేను ఇంతమందిలో కూడా పట్టుకెళ్ళిపోతాను. నాది కాని ముక్కు పుడక, ఎవరో అమ్మగారు ముక్కు పుడక పోగొట్టుకున్నారు, అది నాకు కంటపడింది. వెంటనే నేనేం చేస్తాను, ఆ ముక్కు పుడక మీద కాలు పెట్టి ఎవరైనా చూస్తున్నారా లేదా అని చుట్టూ చూసి, ఎవరూ చూడడం లేదనుకున్న తర్వాత ఏదో పనున్న వాడిలాగా టక్కును వంగి ఆ ముక్కు పుడక జేబులు వేసుకొని వెళ్ళిపోతాను. ఇప్పుడు 4 సెవర్ల దగ్గర నాకు భయం కలగలే, గ్రాము దగ్గరకు వచ్చేటప్పటికి భయం కలిగింది. ఎందుకని? గ్రాము నాది కాదు గనక. ఆ గ్రాము ముక్కపుడక నాది కాదు, 4 సెవర్ల గొలుసు ఇది నాది. నాది అనేటువంటిది నాకెంత స్వతంత్రం ఇచ్చిందండి. ఇప్పుడు నా వస్తువు అనేటువంటిది నాకు భయం లేకుండా చేసింది. అలాగే భగవంతుడు నాది అనుకున్న వాడికి భయం ఎందుకు వస్తుంది? భగవంతుడు నాది అనుకున్న వాడికి భయం రాదు. నాది కాని వస్తువు 1 గ్రామున్నా నాకు భయమే. ఎందుకంటే ఎవడైనా చూస్తాడేమో, అయ్యో ఇంత పెద్ద నామాలు పెట్టుకొని ఉపన్యాసం చెప్పాడే, ఆయన 5 రూపాయల బిళ్ళ కింద పడిపోతే తీసుకొని జేబులో వేసుకున్నాడే అంటే చెప్పిందంతా ఒట్టిదే మాట. ఇగో లోపల ఈయన గుణం ఇది అన్నమాట. 5 రూపాయల బిళ్ళ కింద పడగానే ఎవరూ చూడకుండా తీసుకొని జేబులో వేసుకున్నాడే, ఈయన చెప్పడమే కానీ చేయడం లేదు కదా అని అనుకుంటారా? అనుకోరా? పొరపాటున ఎవరో చూశారండి, 5 రూపాయల బిళ్ళ వంగి నేను తీసుకోవడం ఒకళ్ళు చూశారు. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, ఈయన చెప్పడం వరకే చెప్తున్నాడే కానీ ఆచరణ లేదు ఈయన దగ్గర. ఎందుకని? ఇతరుల సొమ్ము వద్దన్నవాడు 5 రూపాయల బిళ్ళ దగ్గర మనిషి వంగాడు, మనస్సు వంగింది. ఇప్పుడు మీకు ఒక రహస్యం చెప్పనా? మనిషి వంగడానికి కారణం మనస్సే. ఎవరిదో అక్కడ పడిపోయిందండి, పడిపోయిన వస్తువు చూసిన తర్వాత యథార్థమైన బుద్ధి నీకుంటే ఇంతమందిలో వస్తువును తీసుకొని ఈ ముక్కపుడక ఎవరిదో పడిపోయింది, ఎవరైనా తీసుకుంటారా, ఎవరిదైనా ఉన్నదా, మీరు ఎవరైనా పారేసుకున్నారా అని అడుగుతాడండి. అంటే అక్కడ మనస్సు ఏమంటుంది, ఆ వస్తువు నీది కాదురా, అది ఎవరిదో, అది ఇక్కడ పాపం వాళ్ళు పడేసుకున్నారు, అది వారికి చేర్చు అని మనస్సు చెప్తోంది. ఇప్పుడు ఇదే మనస్సుగాడు నాలో చేరి ఇది 1 గ్రామన్నా ఉంటుంది, ఇప్పుడున్న కాలంలో 1 గ్రాము కొనాలంటే 10,000 అయినా ఖర్చు పెట్టాలి, ఎన్నాళ్ళు సంపాదిస్తే వస్తాయి 10,000, కాబట్టి ఎవరైనా చూస్తున్నారేమో చూసి ఎవరో చూడకుండా ఉంటే జేబులో వేసుకో అని మనస్సేనండి నాకు చెప్పింది. ఇప్పుడు నేనేం చేశాను, ఎప్పుడైతే నేను మనస్సు మాట విన్నానో, అది దుర్బోధ నాకు చేసిందో దాన్ని నేను అంగీకరించాను. మీరు బాగా వినండి, మనస్సు యొక్క లక్షణం ఏమిటంటే సంకల్పం చేయడం. అది 2 విధాలుగా సంకల్పం చేస్తుంది. ఇది నీది కాదు తీసుకోమని సంకల్పం చేసేది మనస్సే, అది నీది కాదు వారికి చేర్చు అని చెప్పేది మనస్సే. అయితే మనస్సు చెప్పిన దానికి నువ్వు ఆమోద ముద్ర వేస్తున్నావు. ఏమంటుంది మనస్సు? 10,000 ఉంటుందేమో, ఎన్నాడు సంపాదిస్తావు, తీసుకొని జేబులో వేసుకో అని మనస్సు అన్నది. ఇంత మనస్సు కనబడకుండా చేసినటువంటి ఈ మాటకి 6 అడుగుల మనిషి వంగిపోతాడండి. అది విశేషం. కనపడని మనస్సు కనిపించేటువంటి దేహాన్ని వంగగొడుతుంది. కారణం ఏమిటి? అక్కడ మనస్సు చేసేటువంటి దుర్బోధకి నువ్వు బుద్ధిని చేర్చావు గనక. ఎప్పుడైతే నీ బుద్ధి చేర్చావో, యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం మరచి దాన్ని నువ్వు ఎప్పుడైతే జేబులో వేసుకున్నావో అప్పుడు కర్మంటేసింది. కాబట్టి ఇక్కడ జలంలాగా నువ్వు ఉండాలి అన్నాడు దత్తాత్రేయుడు. జలంలాగా నువ్వు ఉండడం అంటే జలానికి మానవమానాలు లేవు. ఎవరో ఒక ఆయన గంగమ్మలో పసుపు కుంకుమ వేద్దామని వచ్చాడండి. గంగమ్మ వాడిని చూసి పొంగిపోదు, అయ్యో నేను ఇంత గొప్పదాన్ని అయ్యానా, ఇతడు నాకు పసుపు వేస్తున్నాడు, ఇతడు నాకు కుంకుమ వేస్తున్నాడు, ఇతడు నాకు చీర పెడుతున్నాడు అని గంగకు పొంగడం ఉండదు. ఎవడో వచ్చాడండి, 4 రోజుల నుంచి స్నానం చేయలేదు, ఒళ్ళంతా దుర్వాసన వస్తుంది, ఇప్పుడు వాడు ఆ చెరువులో మునగడానికి వచ్చాడు. వాడిని చూసి గంగమ్మ వెనక్కిపోదు, ఒరే వీడింతో దుర్వాసనతో ఉన్నాడే, వీడి ఇప్పుడు నాలో మునిగితే వీడి దుర్వాసన అంతా నాకు అంటుతుందే, వీడి మలమంతా నాకు అంటుతుందే, వీడి మలాన్ని నేను ఎందుకు మొయ్యాలి అని అనుకోదు గంగమ్మ. వాడి ఒంటికి శుభ్రతనిస్తుంది, ఆనందంగా వాడికి ఉన్న మురికిని తొలగిస్తోంది. చక్కగా వాడు స్నానం చేసి బయటకు వచ్చి, అమ్మయ్యా చూడండి, మీరు ఏది పగలు మొదలుకొని మధ్యాహ్నం సాయంత్రం వరకు పనిచేసిన ఓ చెంబెడి నీళ్లు ఒంటి మీద పోసుకొని స్నానం చేశారనుకోండి, ఆ శక్తి ఎంత వస్తుందండి? ఒక అన్నము తిన్నదానికంటే కూడా స్నానం చేస్తే శరీరానికి ఒంటి మీద బరువు పోతుంది.
మన వాళ్ళు అంటారు, పొద్దు నుంచి పనిచేసా ఒక ముద్ద అన్నం తినరా అంటే, ఉండమ్మా ఊరికే బడలిగా ఉంది శరీరం, స్నానం చేసి వస్తానంటాడు. కారణం ఏమిటి? వీడి ఒంటి మీద మోస్తున్న మురికి, వాడి ఒంటిలో నుంచి వచ్చేటువంటి దుర్గంధం ఇంత దేహాన్ని ఇబ్బంది పెట్టి ఇంత అన్నం తినడానికి ముందు వాడు స్నానానికి ఎడతాడు. అంటే స్నానం చాలా ప్రధానం. అలాగే మనం కూడా జ్ఞానం అనేటువంటి హరదంలో, జ్ఞానం అనేటువంటిది సాగరం అని చెప్పారండి. జ్ఞానం అనేటువంటి సాగరంలో నువ్వు నిరంతరము మునకలిడాలి, నిరంతరం మునగాలి. అందుకని జలం చెప్తుంది, జలానికి మానవమానాలు లేవు. దత్తాత్రేయులు వారు అన్నారు, జలం నాకు గురువు. ఎందుకు గురువు? అది అన్నింటినీ సమానంగా చూస్తుంది గనక. ఏమండి, పుణ్యనది స్నానానికి పోయేవాడు అక్కడే మునుగుతాడు. భర్త వెళ్ళిపోయిన తర్వాత నిద్ర చేసేటువంటి స్త్రీమూర్తులు ఎవరైనా ఉంటే వారు ఏం చేస్తారు? ఉదయాన్నే అక్కడ ఉన్న అమ్మగారులు లేపి, అమ్మ మీరు చక్కగా తెల్లవారుదామున స్నానం చేయండి, మనం శివలింగ దర్శనం చేసి వద్దాం అని ఆ భర్త పోయిన అమ్మగారులు ఉన్నారనుకోండి, విధివశాత్తు వారు అక్కడ స్నానం చేసి అక్కడ వస్త్రాలు మార్చుకొని దైవ దర్శనానికి పెడతారు. అంటే ఏమిటి అక్కడ కారణం? వీళ్లకుండేటువంటి మలినము అమ్మ తీస్తుంది. అలాగే ఒక పుణ్యాత్ముడు పుణ్యం కోసం వచ్చి మునిగినటువంటి వాడి ఆలోచనని అమ్మ పవిత్రీకరిస్తుంది. అంటే జలం మనకి గురువు అండి. జలానికి ఉండే లక్షణం మనకి ఉండాలి. పంచభూతాలు కనపడని గురువులు. అంటే మనం ఆలోచించాలే కానీ మనకు నిరంతరం బోధ చేస్తున్నాయి. మన గురువైనా 2 గంటలు చెప్పిన తర్వాత, అయ్యా నేను కాస్త అన్నం తింటాను నాయన, కాసేపు విశ్రాంతి తీసుకుంటాను నాయన అని అంటాడేమో, కానీ ప్రకృతి మాత్రం నిరంతరం మనకి పాఠం నేర్పుతూనే ఉంటుంది. నేర్చుకునే ఓపిక నీకు ఉండాలి, ఆలోచించగలిగిన బుద్ధి నీలో రావాలి. అందుకని ఆయన జలం నాకు గురువు అన్నాడు. ఇక 5వ గురువు చెప్పాడు, భూమి నాకు గురువు అన్నాడు. భూమి ఎలా గురువైంది అంటే దత్తాత్రేయులు వారు చెప్పారు, అయ్యా చక్కగా భూమిని నాగళ్లతో దున్నుతారు, కాళ్ళతో తొక్కుతారు, మలమూత్ర విసర్జన చేస్తారు, కోపం వచ్చినప్పుడు పాదంతో తాడనం చేస్తారు. ఇన్ని వ్యవహారాలు వ్యక్తి చేస్తున్నా, అయ్యో వీడు నన్ను కాలుతో తన్నాడే, మలమూత్రాలు నా మీద విసర్జించాడే, వీడు నాగలితో నా గుండెకు గాయం చేశాడే అని అనుకోకుండా వాడికి తనలో పెట్టినటువంటి ఒక విత్తనం బీజానికి అనంతమైనటువంటి ఏది కంకుల్ని ఇస్తుందండి. వరి కంకుల్ని ఇస్తుంది భూతల్లి. అంటే తనను గాయం చేసిన వాడికి కూడా మేలు చేయడం భూమికి ఉండే లక్షణం. నువ్వు మలమూత్రాలు విసర్జించినా దాన్ని మళ్ళీ తన స్వరూపంగా మార్చుకోగలిగిన శక్తి భూమికి ఉందండి. ఇప్పుడు భూమిలో మీరు మలమూత్ర విసర్జన చేశారనుకోండి, ఆ భూమి నువ్వు తప్పు చేసావు అనదు. ఆ భూమి ఏం చేస్తుంది? తన స్వరూపంగా మారుస్తుంది. మలాన్ని కూడా తన స్వరూపంగా మార్చగలిగిన శక్తి ఈ భూమికి ఉంది. అలాగే మనకు కూడా మృన్మయమైనటువంటి ఈ శరీరాన్ని చిన్మయంగా మార్చగలిగిన శక్తి గురువుకుంది. ఇది మృన్మయం. మృన్మయం అంటే అర్థం ఏమిటి? ఇంతకుముందు చెప్పుకున్నామే, తండ్రి దగ్గర నుంచి బయలుదేరి తల్లిలోకి ప్రవేశించి చిన్న కణంగా మారి ఈ రోజున ఇంత దేహం కలిగిన వాళ్ళం అయ్యాం కదా. మరి ఈ దేహం కలిగినందుకు ఏమిటి నేను చేయవలసినటువంటి కార్యం? పుట్టడము చావడము, పుట్టడము చావడం, ఇదే విధానమా? ఇక నాకు ముక్తి లేదా అంటే, ముక్తి కావాలి అంటే ముందు రహస్యం తెలియాలి. ముక్తి కావాలనేది అందరి ఆశే. చిన్నప్పుడు చూడండి, 1వ తరగతిలో అబ్బాయి నువ్వేమవుతావు అని అడుగుతాడు మాస్టర్ గారు. ఆ పిల్లాడు అంటాడు, నేను డాక్టర్ని అవుతానండి అంటాడు. సరే, కాలంలో వెళ్ళిపోయింది, జరిగిపోయింది. ఓ రోజున గురువుగారు తన పాత విద్యార్థులందరినీ పిలిచి ఆయన ఒక చోట రాసుకున్నాడు, ఇదిగో పలానా రామచంద్రుడు అనే పిల్లాడు డాక్టర్ అవుతానన్నాడు, పలానా నాగేశ్వరరావు అనే పిల్లాడు లాయర్ అవుతానన్నాడు. ఇలాగా ఆయన పిల్లలు ఏం మాట్లాడుకున్నారో అవన్నీ రాసి వీళ్ళు కాస్త 30 ఏళ్ల తరువాత గురువుగారు పిలిచారు. మళ్ళా అందరినీ పిలిచి, ఒరే రామచంద్రుడు నువ్వేం చేస్తున్నావురా అని అడిగాడు. నేను హాస్పిటల్లో పనిచేస్తున్నాను అన్నాడు. ఈయన అనుకున్నాడు, వీడన్నట్టే డాక్టర్ అయిపోయాడే, డాక్టర్గా స్థిరపడ్డాడే అని గురువుగారు ఆనందపడుతూ, ఒరే హాస్పిటల్లో ఏం చేస్తున్నావురా అని అడిగాడు. ఏం లేదండి, ఓపీలు రాస్తుంటానని చెప్పాడు వాడు. అంటే వస్తుంటారు కదా ఫోన్లు చేసి, డాక్టర్ గారు ఎన్నింటికి వస్తారు, మాకు అపాయింట్మెంట్ ఎన్నింటికి ఇస్తారు, వాడు ఆ పని చేస్తున్నాడు. వాడు ఆశించింది ఏమిటి? ఆ హాస్పిటల్లో ఉన్నతమైనటువంటి యజమాని స్థానాన్ని ఆశించాడు వాడు. ఏది చిన్నప్పుడు నేను డాక్టర్ని అవుతాను గురువుగారు అన్నాడు. కానీ కాలంలో వాడు ఏమయ్యాడు? ఆ డాక్టర్ దగ్గరే
పేషెంట్లు పంపించి వాళ్ళ పేరు రాసుకుని అటెండర్ అయ్యాడు. కారణం ఏమిటి? వాడు అనుకోవడం డాక్టర్ కావాలనుకున్నాడే కానీ వాడి జ్ఞానం ఆ స్థాయిలో లేదు. జ్ఞానం ఆ స్థాయిలో లేకపోయేటప్పటికీ వాడు ఏ స్థాయికి సంబంధించిన జ్ఞానం పొంది ఉన్నాడో ఆ స్థాయి ఉద్యోగమే వాడికి వచ్చింది. అలాగే మనందరికీ ముక్త పదవ గాములం కావాలనే ఒక పెద్ద కోరిక ఉందండి. అందరు గురువు దగ్గర చేరేది ఎందుకోసం అండి? లోపల వేరే వేరే కోరికలున్నా పైకి ఏమంటావంటే, అమ్మ గురువు దగ్గర ఎందుకు చేరావంటే ముక్తి కోసం అండి అంటారు. ఈ మాట తొందరగా వచ్చేస్తుంది. కానీ ముక్తి కోసం రావడం అనేది మన నోటి నుంచి వచ్చిన మాటే. కానీ కాలములో అంత సాధన మనం చేశామా? చిన్నప్పుడు అనొచ్చు నేను డాక్టర్ అవుతానండి అని. డాక్టర్ అయ్యేంత జ్ఞానం నాకుంటే డాక్టర్ అవుతాను, కానీ నేను అనుకుంటే డాక్టర్ని కాలేదు. అంతే కదా? కాబట్టి కాలమే నిర్ణయం చేస్తుంది, నీ స్థానాన్ని నిర్దేశిస్తుంది, నీ జ్ఞానాన్ని నిర్దేశిస్తుంది. అలాగే ఇక్కడ కూడా నేనేమో కావాలనుకుంటున్నానో, నేను ఏమి అవ్వాలని ఆశిస్తున్నానో ఆ ప్రయత్నం కోసమే నేను గురువుని చేరాను. అయితే నా గురువు దగ్గర చాలామంది చేరారు, కానీ అందరి మనస్సులు, అందరి బుద్ధులు అంతఃకరణలో వేరువేరుగా ఉంటాయండి. అంతెందుకండి, ఇద్దరు భార్యాభర్తలు గురువు దగ్గర చేరితే భర్తకున్న బుద్ధి భార్యకు ఉండదు, భార్యకున్న బుద్ధి భర్తకు ఉండదు. ఇద్దరూ చేరేది గురుపాదాల దగ్గరే, ఇద్దరు ఒకే గురువు దగ్గర చేరతారు, కానీ మనస్సులు వేరువేరుగా ఉంటాయి. ఎందుకంటే అంతఃకరణ అనేటువంటిది ఎవరిది వాళ్ళదే. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఈ 4 ఎవరికి వారికే ఉన్నాయి. చూడండి, పురంధరదాసు గారని మహానుభావుడు ఉండేవాడు. ఆయన వ్యాపారస్తుడు, వ్యాపారం చేసి కుదువు కట్టు పెట్టుకొని డబ్బులు ఇచ్చేవాడు. ఇప్పుడు ఉంటున్నారు కదా కొంతమంది, బంగారం పెట్టుకొని డబ్బులు ఇస్తూ ఉంటారు, వాళ్ళ కుదువు వ్యాపారం. అలాగే ఇక్కడ కూడా ఆయన కుదువు కట్టు పెట్టి వ్యాపారానికి డబ్బులు ఇస్తూ ఉండేవాడు. ఆయన పరమ పిసినారి, పరమలోభి. ఎక్కడైనా ₹1 వడ్డీ దగ్గర పోతుందంటే ఎదుటివాడి ప్రాణాన్ని పిండైనా సరే వాడు ఆ డబ్బులు వసూలు చేసేవాడు. అంటే అలాంటి లక్షణం కలిగిన వాడు. మరి వాళ్ళ ఆవిడ సాధ్వీమణి, ఆవిడ దాన ధర్మాలు చేసేటువంటి గుణం కలిగిన ఆవిడే. అంటే ఇద్దరు భార్యాభర్తలు ఉండొచ్చుగాక, ఎవరి మనస్సు వారిదే. భార్యాభర్తలు పేరుకుంటే ఉండొచ్చుగాక, ఎవరి చిత్తం వాళ్ళదే, ఎవరి సంకల్పాలు వాళ్ళవే, ఎవరి క్రియలు వాళ్ళవే. అలాగే ఒకే గురువు దగ్గర శిష్యులు చేరొచ్చు, కానీ వాళ్ళ ఉన్నతి దేన్ని బట్టి ఉంటుంది? వాళ్ళ మనస్సుని బట్టి ఉంటుంది. చేరిన ప్రదేశాన్ని బట్టి, మన గుణాన్ని బట్టి ఉంటుందండి. మలయాళ స్వామి వారు చెప్పారు, ఆకాశం నుండి ఇసుకలో వాన చినుకు పడిందయ్యా, అది ఇసుక పాలైపోయింది. అలాగే ఒక మంచినీటి చెరువులో పడింది, ఒకరి దాహం తీరడానికి అది కారణమైంది. అలాగే ఒక పంట భూమిలో పడింది ఒక వర్షపు చినుకు, అది ఇంకొకటి ఆకలి తీరడానికి మెతుకుగా మారింది. అదే ఒక సముద్రంలో పడింది వాన చినుకు, అది ఉప్పు నీటి పాలై ఉప్పగా అయిపోయింది. అదే ఒక వాన చినుకు ఎదురు చూస్తున్నటువంటి ముత్యపు చిప్పలో పడి అది లోపలికి అంతర్భాగంలోకి వెళ్ళిపోయి అది తన ఒక సంరక్షణలోకి వెళ్ళిపోయేటప్పటికీ అది ముత్యమై ప్రకాశించింది అన్నారు. మలయాళ స్వామి వారు చెప్పిన ఉపమానం అది. అంటే గురువు అనేటువంటి వాన చినుకు మన క్షేత్రాలన్నీ కూడా ఉసర క్షేత్రాల, సముద్రపు నీరుగా మార్చుకున్నామా, ఇసుక గుట్టగా మార్చుకున్నామా, పంట పొలంగా మార్చుకున్నామా, దాహాన్ని తీర్చే చెరువుగా మార్చుకున్నామా, ఇది మన ప్రయత్నం మీద ఆధారపడింది. వాన చినుకులో మార్పు లేదు, వాన చినుకులో ఎప్పుడూ మార్పు లేదు. కానీ అది ఉన్న ప్రదేశాన్ని బట్టి, అది చేరాలనుకున్నటువంటి ఆ ప్రదేశం యొక్క స్థాయిని అనుసరించి దానికి ఉన్నటువంటి లక్షణం దానికి అబ్బింది. అలాగే మనం గురువు దగ్గర చేరగానే మన ప్రయత్నం పూర్తి కాలేదు. గురువు దగ్గర చేరిన తర్వాత మన గుణాన్ని బట్టి మన లోకంలోకి ఇదిగో ఫలానా వారి శిష్యులంటే ఒక విశేషమైనటువంటి గౌరవం. ఎవరి వల్ల వస్తుందండి గౌరవం? మన గుణాన్ని బట్టే వస్తుంది గౌరవం. నేను మీ ఇంటికి వచ్చి ఒక చేయకూడని పని చేశాను అనుకోండి, మీరు మళ్ళీ మీ ఇంట్లోకి మీరు రాణిస్తారా? పోనీ ఎక్కడైనా కనబడితే పలకరిస్తారా? నేను మీ పట్ల ప్రవర్తించకూడని విధంగా ప్రవర్తించాను అనుకోండి, ఇంతకు ముందులాగా వస్తుంటే నవ్వుతూ పలకరించడం ఉంటుందా? ఏమండి, ఇలాంటి దుర్గుణాలు కలిగిన వాడినా ఇన్నాళ్ళు నేను దండం పెట్టాను అని మీకు అనిపిస్తుందా, అనిపించదా? అంటే ఇప్పుడు దండం పెట్టడానికి కారణం, మనిషిని చూడగానే అసహ్యించుకోవడానికి కారణం ఏమిటా కారణం? నా ప్రవర్తనే కారణం. నాలో నుంచి వచ్చిన బయలుదేరిన గుణమే
ఇదిగో ఫలానా వారి చూడగానే వీరు మంచివారండి అని దండం పెట్టడానికి, చిచ్చి అతడు స్టేజీ ఎక్కి చెప్తాడు కానివ్వండి మంచివాడు కాదండి అనే గుణానికి చాలా తేడా ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా మనం గురువుని చేరామంటే ముందు గుణం మారాలి. గురి కుదరడము మొదటి లక్షణం. నా గురువు దగ్గరే నేను గురి కుదరాలి. గురి కుదరడం అంటే అర్థం ఏంటండి? నా గురువు ఏది ఆశించి ఆయన దేహాన్ని వినియోగించి ప్రయాణం చేస్తున్నాడో కనీసం అందులో కొంత ప్రయత్నం నేను చేస్తున్నానా? ఏమండి, గురువుని చేరడం అంటే చేరడంతో అయిపోతుందా పని? మీకు చాలామార్లు చెప్పాను, గురువుని చేరడంతో పని మొదలవుతుందే కానీ పని పూర్తి కాదు అని. పని మొదలవుతుంది అక్కడ. మనమేమనుకుంటున్నాం? పని పూర్తయింది అనుకుంటున్నాం. ఏమండి, పెళ్లి కాగానే అయిపోయిందా పని? చాలామంది అనుకుంటారు, ఏమండి నాకు పెళ్ళి అయిపోయింది, ఫలానా ఆయన చేత 3 ముళ్ళు వేయించుకున్నాను, నా పని పూర్తయింది అనుకుంటారు. పని పూర్తి కాలేదమ్మగారు, పని పెరిగింది. నీ ఇంట్లో ఉంటే పని చేయకపోతే మీ అమ్మగారు చేస్తారు, మీ తోబుట్టువులు చేస్తారు. అదే అత్తగారింటికి పోతే మీ అమ్మగారు రారు, మీ తోబుట్టువులు రారు. నీకిన్ని నువ్వు కడుక్కోవాల్సిందే, నీ అన్నం నువ్వు వండుకోవాల్సిందే, నీ చాకరీ నువ్వు చేయాల్సిందే. పని పెరిగిందే కానీ పని తరగల. మనమేమనుకుంటున్నాం? గురువుని చేరగానే అమ్మయ్యా నా పని అయిపోయింది. కాదు కాదు నాయన, నీ ప్రయత్నం ఇక్కడే మొదలయ్యింది. అప్పటిదాకా చూసిన దృష్టి వేరు, ఇప్పుడు చూసేటువంటి దృష్టి వేరు. అందుకని అంతకు ముందున్నది ప్రాపంచిక దృష్టి, ఇప్పుడు ఉండవలసింది పారమార్థిక దృష్టి. దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలోకి రాకముందర, గురువుని చేరకముందర అది ప్రపంచ దృష్టి. అంటే అన్నింటిలో కూడా లోపాలను చూడడమో, అన్నింటిలో కూడా వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు కలిగి ఉండడమో అంతకుముందు నువ్వు చేసి ఉండొచ్చు కాక. కానీ గురువుని చేరిన తర్వాత ఏ దృష్టి రావాలి? పారమార్థిక దృష్టి రావాలి. పారమార్థికం అంటే అర్థం ఏమిటి? ఒకవేళ నీకు పాత వాసనలు నీ మనస్సుని కదిలించినా బుద్ధి అనేది ప్రయాణమై నీకిది అవసరమా అని నిన్ను నీవే ప్రశ్నించుకోవాలి. గురువు మాటి మాటికి వచ్చి ఇది మంచి ఇది చెడు అని చెప్పడండి. గురువు తన బోధ ద్వారానే మంచి చెడులు శిష్యులందరికీ బోధిస్తాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ బోధలో రహస్యాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ బోధలో నా గురువు నా గురించే చెప్తున్నాడు, నా గురువు నా కోసమే ఉపదేశం చేస్తున్నాడు అనేటువంటి దృష్టి ఎప్పుడూ ఉండాలి. అందుకని ఆ గురువు చెప్పేటువంటి మార్గంలో ప్రయాణం చేయడం అంటే మనం అనుకున్నంత తేలిక కాదు. మనం అనుకుంటున్నాం గురువుని చేరగానే మనలో ఒక దృష్టి బయలుదేరాలి. ఏ దృష్టి అంటే మీకు మొన్న చెప్పాను, అంతకు ముందర చాలామార్లు చెప్పాను. రామదాసు గారికి గురువుని చేరక ముందర ఆయనకు ప్రాపంచ దృష్టే కానీ పారమార్థిక దృష్టి లేదు. గురువుని చేరాడు, రామనామ మంత్రోపదేశాన్ని తీసుకున్న తరువాత ఆయనలో ముందు దృష్టి మార్చుకున్నాడు. అంతకు ముందర చెట్టు చెట్టుగా కనపడింది, పుట్ట పుట్టగా కనపడింది, రాయి రాయిగా కనపడింది. ఎప్పుడైతే గురువుని చేరాడో ఇప్పుడు అన్నింటిలో రాముడున్నాడే తప్ప వస్తువు లేదు. వస్తువు కనబడుతుందే కానీ ఆ వస్తువు అలా ఉండడానికి కారణం నేను ఆశ్రయించిన నా రాముడే. నా రాముడున్నాడు గనకనే అది ప్రకాశిస్తుంది, నా రాముడున్నాడు గనకనే అది నిలబడింది. ఈ దృష్టి పెంచుకున్నాడు ఆయన. అంటే ప్రపంచంలో ఉండే లోపాలు చూడలేదండి రామదాసు గారు. ప్రపంచంలో లోపాలు ఉంటే ఉండొచ్చు కాక, అది నేను ఎందుకు చూడాలి? నేను చూడాల్సింది లోపాన్ని చూడడానికి కాదు కదా. నేను అక్కడ నా కర్తవ్యం చేయడానికి వచ్చాను, నా పని చేయడానికి వచ్చాను. ఏమండి, ఎప్పుడైతే దోష దృష్టితో ప్రపంచాన్ని చూస్తామో పూర్తి అజ్ఞానం ఏమిటంటే మన దృష్టిని మనం మార్చుకోకపోవడమే. అజ్ఞానం అంటే భగవద్గీత రాకపోవడం కాదు, భాగవతం రాకపోవడం కాదు, తత్వాలు రాకపోవడం కాదు. నీ దృష్టిని మార్చుకోకపోవడమే అజ్ఞానం. నేను భగవద్గీత చదువుతానండి, బయట వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతానండి, నేను భాగవతం చదువుతానండి, ఈర్ష్యాసూయులు మాత్రం విడవనండి అంటే అది భగవంతుడు మెచ్చేది కాదు కదా. తనని తాను మార్చుకోవడమే నిజమైనటువంటి విజ్ఞానం, నిజమైనటువంటి జ్ఞానం. అందుకనే ఆత్మీయైక బోధేన వినా విముక్తి. అన్ని ప్రపంచంలో చాలా చాలా వింటున్నాం, కానీ ఆత్మీయైక్య బోధేన, ఆత్మబోధ విచారణ చేస్తున్నావా అని అడిగాడండి ఆది శంకరాచార్యుల వారు. నువ్వు భగవద్గీత నేర్చుకుంటేనో భాగవతం నేర్చుకుంటేనో అని చెప్పలేదు శంకరాచార్యుల వారు. ఆత్మీయైక్య బోధేన, భాగవత బోధేన, భగవద్గీత బోధేన అనలేదు ఆయన. ఎందుకని? అవన్నీ ఉపకరణాలు.
ఒక ప్రసాదం మనం తయారు చేయడానికి మూల పదార్థాలు ఎలా అవసరమో, మూల పదార్థాన్ని వేయవలసిన తీరులో వేసి మనం రుచిగా నోటికి అందిస్తే అది మన లోపలికి ఎంత ఆనందంగా వెడుతుందో, అలాగే భగవద్గీత సారము, భాగవత సారము, రామాయణ సారము ఇవన్నీ మనకు కలగలిపి అందించేటువంటిదే గురు రసామృతం. గురు రసామృతం అనేది అన్ని గ్రంథాల్లో సారం మనకు తెలియజేస్తుంది. దాన్ని మనం పుణికిపుచ్చుకోవడానికి ముందు మన పాత్ర సరైనదై ఉండాలి. పాత్ర సరైనదై ఉంటే లోపల పదార్థానికి విలువ ఉంటుంది. లోపల పదార్థం చెడిపోయిందనుకోండి, నువ్వు ఎంత అందంగా ప్యాక్ చేసినా వాడు కొంటాడే కానీ తర్వాత అమ్మిన వాడిని తిట్టుకుంటాడు. ఇప్పుడు చూడండి, మనం కొట్టుకు వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారంటే లోపల చెడిపోయిన పదార్థాన్ని అందంగా పైన ఒక ప్యాక్ చేసి అమ్ముతారు. మనం ఏం చేస్తాం, పైన ఉన్నటువంటి దానికి వేసినటువంటి పైన కవర్ చూసుకుంటాం. చాలామంది అంటుంటారండి, నేను పుస్తకం అండి పైన అట్ట చూసుకున్నానండి అంటాడు. అట్ట చూసుకొని ఇంటికి వెళ్ళి గుక్కబట్టి ఏడుస్తాడు. ఎందుకంటే అందులో పనికొచ్చే విషయం ఒక్కటి ఉండదు. కానీ వాడు అట్ట చూసి పుస్తకం కొంటాడు. మహాత్ములు అన్నారు, అట్ట చూసి పుస్తకం కొనటం కాదోయ్, లోపల ఉన్న జ్ఞానం చూసి కొనుక్కో. పైన నీకు చిరిగినా కానీ, పైన దానికి చెదలు పట్టినా కానీ, నీకు ఆత్మ సంబంధమైన విషయాలు అందులో నీకు లభిస్తున్నాయంటే ప్రయత్నం చేసి దాన్ని కొనుక్కో. అంతేకాని అందంగా ఉంది కదా అని వ్యర్థమైన సంభాషణ కలిగిన పుస్తకాలు కొని చదివితే నీ మెదడు చెడిపోతుంది, నీ బుద్ధి చెడిపోతుంది. అలాగే నేర్చుకుంటున్న ఆవిడ, కొత్తగా వంట మొదలుపెట్టిన ఆవిడ తన ఇష్టం వచ్చినట్టుగా నేను చెయ్యగలను అనేటువంటి ఒక విశేషమైనటువంటి కొంతమందికి ఉంటుందండి. దాన్ని ఏమంటారంటే అతి నమ్మకం. అతి నమ్మకం. ఆవిడకి చాలా నమ్మకం నేను చేయగలను అని, కానీ వాస్తవానికి ఆవిడకి రాదు. కానీ అతి నమ్మకం మీద ఏం చేస్తుంది, మొదలుపెట్టి పదార్థం తయారు చేసి వచ్చిన వాళ్ళందరికీ పెట్టిందండి. ఇప్పుడు ఆ పదార్థం తినడానికి యోగ్యం కాకపోతే అది ఎవరికి నష్టం? అలాగే మనకి అతి నమ్మకం ఎప్పుడూ పనికిరాదు. నేను అంతా నేర్చేసుకున్నాను, అంతా తెలుసుకున్నాను, ఇది అతి నమ్మకమే. అతి నమ్మకమే గురువు దగ్గర కొంప ముంచేది. అతి నమ్మకం ఎప్పుడూ పనికిరాదు. మనకు తెలియదా అండి, మనం ఎంతవరకు నిష్ణాతులమయ్యామనేది మనకు తెలుసు కదా. అలాగే మనం ఆత్మబోధని ఎంతవరకు విచారణ చేయగలుగుతున్నాం. అందుకే చెప్పాడు ఆదిశంకరాచార్యులు వారు, ఆత్మబోధ చాలా అవసరమయ్యా, నీలోకి నీ ప్రయాణం, నీ విచారణ. ఈ విచారణ జరగకపోతే ఏమిటి ప్రయోజనం? కార్యక్రమానికి వెళ్ళామండి, గత సంవత్సరం పరమాణం భలే వండారండి, ఈ సంవత్సరం పప్పు భలే బాగుందండి, 4 సంవత్సరాల క్రితం సాంబార్ బాగున్నాయండి, 5 సంవత్సరాల క్రితం పులిహోర బాగుందండి. ఈ కబుర్లు బ్రహ్మాండంగా వస్తాయి. మీరు చూశారో చూడలేదో? ఒక కార్యక్రమానికి వెడితే గతాన్ని తవ్వుకుంటారండి, తత్వ విచారణలో కాదు. నాగేశ్వరరావు గారు కొద్దిగా మాట్లాడకండి. తత్వ విచారణ గురించి కాదు, తత్వ విచారణ గురించి మాట్లాడరు. గత సంవత్సరం తిన్న పదార్థాల గురించి మాట్లాడతారు. ఈ సంవత్సరం ఏది బాగుందో విచారణ చేస్తారు. అంటే కాలంలో పుట్టి, కాలంలో కొంతకాలం ఉండి, కాలం తిరిగిన తర్వాత వేరు వాసన వచ్చేటువంటి పదార్థాలు. ఇప్పుడు సాంబార్ ఎంత బాగున్నా 4 రోజుల తర్వాత చూస్తే అందులోంచి ఒక వాసన బయలుదేరుతుందిగా. ఎంత పదార్థమైనా దానికి ఒక లక్షణం ఉందిగా ప్రపంచంలో. మారిపోవడం అనేది అది దాని స్థితిని అది పొంది తీరుతుంది కదా. కాబట్టి మనం ఏ విచారణ చేయడానికి వచ్చాం, ఏ విచారణ చేస్తున్నాం, అది కదా ముఖ్యం. ఇన్నాళ్ళు జరిగిపోయాయి, ఇన్ని సంవత్సరాలు జరిగిపోయింది, చాలా బ్రహ్మాండం, గొప్ప విశేషం. కార్యం చేయడం అంటే ఒట్టి మాటలు కాదండి. కార్యానికి ముందర కాలం ఉంది, కాలానికి ముందర ప్రపంచం ఉంది, ప్రపంచంలో వ్యక్తులు ఉన్నారు, దీన్ని ఆమోదించిన వాళ్ళు ఉన్నారు, దీన్ని ఆమోదించని వాళ్ళు కూడా ఉన్నారు. ఎంతమంది గొప్ప కార్యమని పొగిడారో, ఏమిటండి ఈ గోళాన్ని నటించి మొదలెట్టారు, ఇంకా మైకులు ఆపలేదు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకుంటారు? ఇది ప్రపంచం కనుక. ఉభయమిశ్రితం ప్రపంచం, ద్వైతమే ప్రపంచం, 2 లక్షణాలు కలిగినదే ప్రపంచం. ప్ర అంటే విశేషము, పంచ అంటే 5. ఈ పంచభూతాల చేత విశేషంగా ప్రకాశించి, పంచభూతాల చేత ఆవరింపబడి నడిపింపబడేదే ప్రపంచం. అన్ని లక్షణాలు ఉన్నాయి ప్రపంచంలో. కాబట్టి గురుబోధలో మనకేం తెలుస్తుంది? అబ్బాయి కేవలం దీన్ని చూడండి, ప్రపంచంలో ఉండండి,
కానీ ప్రపంచంలో ఉన్నప్పటికీ కూడా నీవు ఏమై ఉన్నావనేటువంటి దాన్ని మాత్రం ఎప్పుడూ మర్చిపోకండి. ఒక 2 నిమిషాల్లో ముగిస్తాను. ఒక మగ ఆయన చంద్రమతి వేషం వేస్తున్నాడండి. చంద్రమతికి బాగా పాడతాడు ఆయన. అయితే కట్టుకునేది చీర, వేసింది ఆడవేషం, వచ్చింది స్టేజీ మీదకి, పాడుతుంది హరిశ్చంద్రుడి భార్యగా, నాటకం వేస్తున్నాడు. నాటకం వేస్తున్నప్పటికీ కూడా నేను మగాడిననే విషయం తను లోపల మర్చిపోతున్నాడా? నేను మగాడిని, నేను వేషం వేశాను, చీర సత్యం కాదు, ఈ విగ్గు సత్యం కాదు, ఈ బొట్టు సత్యం కాదు, నేను మళ్ళీ స్టేజీ దిగిన తర్వాత నా ప్యాంటు నేను వేసుకోవాల్సిందే, నా షర్టు నేను వేసుకోవాల్సిందే అనేటువంటి జ్ఞానం అతడు పాత్రలో నటిస్తున్నప్పటికీ కూడా ఆ వెనకాతల రహస్యం ఏదైతే ఉన్నదో, సత్యం ఏదైతే ఉన్నదో, తానెప్పుడూ నేను మగాడిని అని అంటూనే ఉంటాడు. అది ఎప్పుడు నిలబడిపోతుంది. ఎందుకని? వేసింది వేషమే కానీ సత్యం వెనకాతల నేను పురుషుణ్ణి. అలాగే మనం కూడా ప్రపంచంలో నువ్వు వేషం, ఇదిగో నువ్వు ఒక పాత్ర, ఎంతవరకు వచ్చామో అంతవరకు, ఎవరికి ఎలా పిలవబడాలో అలా పిలవబడ్డావు, ఎవరికి ఏది చేయాలో అలా చేస్తున్నావు, అన్నింటినీ చేస్తుండు. కానీ ఆ వికారం మాత్రం నువ్వు పొందకు. ఓ లైట్ ఉంటుందండి, లైట్ వెళ్తున్నా నువ్వు భాగవతం చదివినా నీ పుణ్యం లైట్కి రాదు. అదే లైటులో ఒక వ్యక్తిని పొడిచాడనుకోండి, ఆ పాపము లైటుకు రాదు. అది సాక్షి, అది చూపిస్తుందే కానీ ఆ వికారంలో కలిగేటువంటి పాపపుణ్యాలకు దానికి సంబంధం లేదు. అలాగే నేను కూడా ప్రపంచంలోకి వచ్చాను, నా ధర్మం నేను చేస్తున్నాను. నా ధర్మంలో వికారము కలగకుండా, ఇంద్రియాలకు వేరేటువంటి విషయ సుఖాల వైపుకు వెళ్ళకుండా, ఏది ధర్మమని పరమాత్మ నాకు నిర్ణయం చేశాడో ఆ మార్గంలో నేను ప్రయాణం చేస్తున్నానా లేదా? కామం తీర్చుకోవయ్యా, ధర్మబద్ధంగా ఉండే కామము నేనై ఉన్నాను అన్నాడు భగవద్గీతలో. ఇంద్రియాలకు కామం వచ్చిందా? నీకు ఒక భార్య ఉంది. వస్తువులకు కామం వచ్చిందా? ఇది ఎంతవరకు అవసరం? అలాగే బయట ప్రపంచంలో కామం వచ్చిందే, ఇది ధర్మబద్ధమేనా, పెద్దలు అంగీకరించారా అని విచారణ చేసి ఇది ధర్మమే అని పెద్దలు అంగీకరించింది నువ్వు పాటించడానికి ప్రయత్నం చేయి. అంతేగాని ఎదుటివాడి మీదకి ఇష్టం వచ్చినట్టుగా మనస్సుని పారేసేసుకొని, ఏమో నాకు ఆ సమయానికి అలా అనిపించిందండి అందుకని చేశాను అని నువ్వంటే తర్వాత ఫలితాన్ని అనుభవించాల్సిందే. కరెంటు ప్రవహిస్తున్న విద్యుత్ తీగని ఇలా పట్టుకొని, ఏమండి అవయవాలన్నీ చచ్చుబడ్డ తర్వాత నేను పొరపాటు చేశానంటే అది కరెంటు, దాని లక్షణం అది చూపిస్తుంది. జాగ్రత్త ఎవరికి ఉండాలి? నీకుండాలి. ఆ వైరుతో అవసరమైన వాడు తొడుక్కొని ఎలా పని చేసుకుంటాడో అలాగే మనం కూడా ప్రపంచంలో ఎంతవరకు అవసరమో, ఓ తొడుగు అవసరమే, ఆ తొడుగుతో పని చేసుకోవాలి, పని అయిన తర్వాత తొడుగు తీయాలి. అలాగే మనం కూడా ప్రాపంచిక వ్యవహారం ఏమిటి, పారమార్థిక వ్యవహారం ఏమిటి, ఇవన్నీ మనం చక్కగా తెలుసుకోగలిగేది గురుబోధ వల్ల. కాబట్టి చక్కగా మనం ఆ గురువుని చేరడంలో రహస్యం, గురువు దగ్గర ఎలా ఉంటే మనం ఆ జీవితం సార్థకమవుతుందనే విషయాన్ని మనందరము గుర్తించడానికే ఈ కార్యక్రమాలు చక్కగా మనకి గురువులు అందించారు. కాబట్టి అటువంటి మహత్తరమైనటువంటి కాలం మనకి చక్కగా 4 నెలల కాలం పూర్తి చేసుకొని ఇప్పుడు స్వామివారు మనకు చక్కగా ఫలితాన్ని అందించబోయేటువంటి సమయం కనుక చక్కగా అందరూ కూడా గురు పూజా మహోత్సవ కార్యక్రమం ప్రారంభం కావడానికి సిద్ధం చేస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి పెద్దలు, ఆర్యులు, గురువులు అందరూ కూడా ఈ సభావేదిక వద్దకు వచ్చి ఇక్కడ శిష్యులు కూడా అందరూ సిద్ధంగా ఉన్నారు. గురు పూజా కార్యక్రమానికి చక్కగా గురు పూజ నిర్వర్తించుకోవడానికి సిద్ధమవుతోంది కనుక పెద్దలందరూ కూడా సభావేదిక వద్దకు రావాల్సిందిగా అందరినీ ప్రార్థిస్తూ ఆహ్వానిస్తూ ఇప్పుడు మనకి స్వామి